హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ టెక్ ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియోలో నేను మాట్లాడబోయేది IQOO అనే కొత్త మొబైల్ గురించి. సో ఈరోజు ఆ మొబైల్ లాంచ్ అవ్వడం జరిగింది. సో మొబైల్ అయితే 12:30కి లాంచ్ అయింది. సో మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో ఈ మొబైల్ గురించి అయితే నేను మాట్లాడబోతున్నా, ప్రైజింగ్ గురించి అండ్ స్పెసిఫికేషన్స్ గురించి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి 6.44 ఇంచ్ డిస్ప్లే అనేది మనకి లభిస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 180 హెక్టార్స్ రీఫ్రెష్ రేట్ అయితే మనకి లభిస్తుంది. సో ఇప్పుడున్న మొబైల్స్లో అన్నిటికన్నా మంచి రిఫ్రెష్ రేట్ అనేది ఇందులో ఉంది. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ, స్క్రీన్ పర్ఫార్మెన్స్ కానీ అన్నిటివి చాలా బాగుంటాయి. సో ఎక్కువ రేటే ఉంది. సో ఇదైతే సో నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకి ఇందులో లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 865 యూజ్ చేశారు. సో 865 ప్రాసెసర్ 5G ప్రాసెసర్ ఫ్రెండ్స్ ఇది. సో ఒకవేళ మీకు 5G సిమ్స్ అవైలబుల్గా రాగానే మీరు ఈ మొబైల్ వేసుకొని 5G నెట్వర్క్ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఈ మొబైల్లో 3 ర్యామ్ వేరియంట్స్ అయితే లాంచ్ అయినాయి. ఒకటి 6GB ర్యామ్ వేరియంట్ ఒకటి, అండ్ ఇంకోటి వచ్చేసి 8GB ర్యామ్ వేరియంట్, అండ్ ఇంకొకటి వచ్చేసి 12GB ర్యామ్ వేరియంట్. సో వీటిల్లో మనకి టూ వేరియంట్స్ అనేవి అయితే ఉన్నాయి. ఇంకా 128GB 256GB రోమ్ వేరియంట్స్ అనేవి అయితే లభిస్తున్నాయి. అండ్ అంతేకాకుండా వీటి ప్రైజింగ్ చూసుకున్నట్టయితే 35,000 అయితే 6GB ర్యామ్ది 35,000 ఉంది. సో 8GB ర్యామ్ది అయితే మనకి 40,000 ఉంది. సో 12GB ర్యామ్ది అయితే మనకి 45,000 ఉంది. సో 6GB ర్యామ్ అండ్ 8GB ర్యామ్ వచ్చేసి అయితే 5G మొబైల్స్ కాదు అని అంటున్నారు. సో వచ్చిన న్యూస్ బట్టి ఆ రెండు అయితే 5G మొబైల్స్ కాదు అని అంటున్నారు. సో బట్ 45,000లో ఉన్న 12GB ర్యామ్ వేరియంట్ అయితే మాత్రం ఖచ్చితంగా 5G అని మనకి ఇక్కడ తెలుస్తుంది. సో అంతేకాకుండా ఈ మొబైల్ యొక్క కెమెరాస్ చూసుకున్నట్టయితే బ్యాక్ మనకి 48+13+13+2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. సో ఈ కెమెరాస్ ఎలా అయితే ఉన్నాయంటే మనకి ఐఫోన్ కెమెరాస్ ఎలా అయితే లభిస్తున్నాయో అలా లభించినాయి. అండ్ ఇవి యాక్చువల్గా ఇప్పుడైతే మనం ఎక్కువగా శాంసంగ్లో చూస్తున్నాం ఈ టైప్ ఆఫ్ కెమెరాస్. సో M31లో ఎలాగైతే కెమెరా ఉందో సో ఇందులో కూడా అలాగే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో మనకి ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అనేది అయితే మనకి ఫ్రంట్ లభిస్తుంది. అండ్ అంతేకాకుండా ఆ కెమెరా అనేది అయితే పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. సో పంచ్ హోల్ డిస్ప్లే కూడా ఈ మధ్య కాలంలో కామన్ అయింది. సో బ్యాటరీ చూసుకున్నట్టయితే 4440 mAh బ్యాటరీ లభిస్తుంది మనకి ఇందులో. సో గేమర్స్కి బాగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మొబైల్ అయితే 55 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే 15 మినిట్స్లో 50% ఆఫ్ ఛార్జింగ్ ఎక్కుద్ది. సో 15 నిమిషాల్లోనే మీకు సగం 50% ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. సో 30 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో ఈ మొబైల్ అయితే చాలా వరకు గేమర్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ డిజైన్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఈ మొబైల్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు 2 సైడ్స్ టచ్ ప్యానల్స్ టైప్లో కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే మీరు గేమింగ్ ఆడేటోళ్ళు షూటింగ్ అని అవన్నీ అక్కడ పెట్టుకోవచ్చు. సో అక్కడ ట్యాప్ చేయడం వల్ల మీకు షూటింగ్ అనేది అయితే అవ్వడం జరుగుతుంది. సో మొబైల్ అయితే స్పెసిఫికేషన్స్ ఇవి. మొబైల్ అనేది అయితే చాలా బాగుంది. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీకు ఇంతకన్నా బెటర్ చాయిస్ ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్, అదేంటంటే రియల్మీ X50 Pro. సో ఆ మొబైల్ కూడా చాలా బాగుంది ఇప్పట్లో చూసుకున్నట్టయితే. సో రియల్మీ కూడా ఏం తక్కువ లేదు. ఒకవేళ మీరు కనుక రియల్మీ గురించి తెలుసుకోవాలనుకుంటే, రియల్మీ X50 కానీ X50 Pro గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్లో కామెంట్ చేయండి. సో నేను కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అంతేకాకుండా ఒకవేళ IQOO మొబైల్ యొక్క లాంచ్ ఈవెంట్ని మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్లోకి వెళ్తే మీకు దొరుకుతుంది. సో ఛానల్లోకి వెళ్ళి ఒకవేళ మీరు చూడాలనుకుంటే 49 మినిట్స్ వీడియో ఉంది. సో అది కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ వరకు వీడియో చూసినంత వరకు చాలా ధన్యవాదాలు. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తుంటే నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి.